ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడానికి మా ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా అదృష్టవంతుడు నేను. అందమైన కుటుంబం, చాలా మంచివాళ్ళు. అలాగే నా ఫ్యామిలీ, మై లవ్లీ వైఫ్ అండ్ మై చిల్డ్రన్. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రెస్, మై ఫ్రెండ్స్, ఇంతమంది ఉన్నారు. ఇంత జర్నీ చేశారు నాతో ఎవ్రీబడి. అండ్ నాట్ బట్ ద లీస్ట్ నా ఫ్యాన్స్, నా అభిమానులు. వీళ్ళందరికంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు, బ్రదర్స్, ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్లో ఎవరో ఒకరికి ఒక స్వార్థం ఉంటుంది. వీళ్ళకి నిజంగా స్వార్థం అనేది లేదు. నిస్వార్థమైన ప్రేమ నా అభిమానులది. అండ్ ఒక ప్రామిస్ ఏంటంటే, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళతో నాకు పని ఉంది. ప్రతి ఒక్కళ్ళకి నేను సినిమా చేస్తాను. డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. సో ఇక జైబోల తెలంగాణకు వస్తే శంకర్, నిజంగా ఆ రోజు నేను ఫీల్ అయింది సిన్సియర్ గా, ఒక డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ గా వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, అయినా నేను సినిమా తీస్తాను, ఎలాగోలా సినిమా తీస్తాను, ఈ క్యారెక్టర్ మీరు చెయ్యాలి అన్నప్పుడు నేను కాదనలేకపోయా. కాంట్రవర్సీ అని తెలుసు, ప్రాబ్లం అవుతుందని తెలుసు. బట్ నా అభిమానుల కంటే ముందు నాకు సినిమా పుట్టింది. నా ప్యాషన్ సినిమా. అంత ప్యాషనెట్ గా ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చేయమంటే నేను కాదనలేకపోయాను. చేశాను. ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చట్టం, రేపు రిలీజ్ అవబోతున్న చట్టం, అందరికీ ఉన్న కడుపు మంట, కోపం, కసపుని చంపాలని నాకు ఉండదు. సో వాడిని నిజంగా చంపలేను కాబట్టి యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హీరో వాడిని సినిమాలో చంపేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చట్టం టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్ గారికి కానీ, ఎవ్రీబడి, ఐ లవ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఇందాక ఐ డోంట్ మైండ్ విశాఖ టాకీస్ కి సంవత్సరం అంతా ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. నటి కుమార్ గారు రెడీ అయితే అంత హ్యాపీగా ఉంది ప్రొడక్షన్. అండ్ ఇందాక నేను ఊరినే అనలేదు, ఎవ్రీబడి, దేవి, శివనాయక్ సార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మళ్ళీ, ఐఎమ్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్, లెట్స్ ఆల్ డూ అ ఫిల్మ్ అగైన్. అండ్ వన్స్ అగైన్ ప్రెస్ కి, అభిమానులకి, మా ఫ్యామిలీకి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, యాజ్ అ డైరెక్టర్ గా మేము ప్రీవియస్ ఒక ఫిల్మ్ చేసినా అది గుడ్ రిజల్ట్స్ ఇవ్వకపోయినా సరే, ఈ బిలీవ్ మీ అండ్ అగైన్ ఈ గేవ్ మీ ఏ ఛాన్స్. లైక్ చట్టం అనేది మంచి స్క్రిప్ట్ అవుతుంది అంటే ఇద్దరం ఈ సినిమా కాన్సెప్ట్ ని ఇద్దరం బలంగా నమ్మాం. ప్రతి ఇండియన్ ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ ఇది ఇద్దరం నమ్మి ఇది పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేద్దామని నటి కుమార్ గారికి సినిమా చేయడం జరుగుతుంది. అండ్ ఐ థ్యాంక్ జగత్ బాబు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈ చట్టమైన సినిమా పెద్ద హిట్ అవ్వాలని నా తమ్ముడు దేవి ప్రసాద్, పుజ్జి అరవింద్ ప్రసాద్ అత్యద్భుతమైన విజయాన్ని ఈ సినిమాతో సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగత్ బాబు గారు అంటే బాగా ఇష్టం. ఆయనతో నేను సినిమా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా విజయవంతం కాలేదు. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా ఆయనతో ఒక మంచి విజయవంతమైన సినిమా చేయాలనే కోరిక నాకుంది. డెఫినెట్ గా ఆయన సైడ్ నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి ప్రొడక్షన్ లో. ఆయన అందరూ చెప్పినట్టుగా ప్రొడక్షన్ సైడ్ కానివ్వండి, డైరెక్టర్ సైడ్ కానివ్వండి, ఆయనతో ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా. అందుకనే ఆయన అన్ని సినిమాలు చేయగలుగుతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయం. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇందాక పేపర్లో చదివాను. నిజంగా అది చాలా హర్షించదగ్గ విషయం. అందుకు ఆయన అభినందిస్తూ, ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ ఒక ఎత్తు అయితే జగపతి బాబు ఒక ఎత్తు. ఊరికనే చాలా మంది స్టేట్మెంట్ ఇస్తుంటారు, మేము అలా చేసాం ఇలా చేసాం, ఊరికైన మాటలు ఏం లేదు. ప్రాక్టికల్గా ఉండాల్సింది, ప్రాక్టికల్గా ఉన్నది నాకు తెలిసి ఒక హీరో జగపతి బాబు. ఇంకా షూటింగ్ సంబంధించి ఎంత కోఆపరేషన్ అంటే అన్ని అవుట్డోర్లు చేసాము. వరంగల్ అట్లా అవుట్డోర్ విలేజెస్ కానీ సరౌండింగ్ విలేజ్ చేసినప్పుడు జనము, ఒత్తిడి మీద పడటము. తర్వాత ఏ రోజు బాబు 1 o'clock కనీసం 1:30 అన్నం తినలేదు ఆ షూటింగ్లో. నాకే బాధ అనిపించేది. బట్ ఏం చేయగలుగుతాం, ఏం చేయలేని పరిస్థితి.
దాదాపు బ్రేక్ అయ్యే టైంకి 2:30, 3 అయ్యేది. ఆ 10 నిమిషాల్లో భోంచేసి మళ్ళీ వచ్చేవాళ్ళు. కనీసం రెస్ట్ కూడా తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే జనం అంత ఒత్తిడి వల్ల. నిజంగా ఏ హీరో అయినా ప్రొడ్యూసర్కి ఇంత ఇంత సపోర్ట్ ఇస్తాడా? ఈ రోజుకి కూడా బాబు ఈ నిర్ణయం దేవి చెప్పినట్టు పేపర్లో నేను కూడా చూశాను, 10 సినిమాలు చేస్తాను, చేయండి బాబు. అందుకే చెప్తున్నా, ఇండస్ట్రీ ఒక ఎత్తు, మీరు ఒక ఎత్తు, ఎంతో మందికి అవకాశం కలుగుతుంది. మీరు 10 సినిమాలు చేయడం వల్ల టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, నిర్మాతలు, ఈవెన్ ఎగ్జిబిటర్స్ కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు బాబు. జైబోలో తెలంగాణలో సినిమా మీరు చేయటం వల్ల ఈరోజు 4.5 కోట్ల ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు, గుండెల్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ సపోర్టు మీకు ఎప్పటికీ ఉంటుంది బాబు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జగపతి బాబు గారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండి. మోర్ దెన్ ఫిలిం ఆర్టిస్ట్, హీరో, ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను కనపడాడు, చాలా మందికి చాలా సీక్రెట్ వేస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అది ఒక కజిన్ కానీ, ఒక ఫ్రెండ్ కానీ, ఇండస్ట్రీకి తెలిసింది ఒక ఇదైతే ఆయన చాలా ఇది చేసిన సహాయం చెప్పుకోరు. సో అటువంటి వ్యక్తి. సో తప్పకుండా గాడ్ విల్ బ్లెస్ హిమ్ ఆల్వేస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హీరో గారి కోసం మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక ఆయన మా సంస్థలో మరి ఇంకా మాకు సొంత హీరో కింద. మరి మా సినిమా ఈరోజు చట్టం పూర్తి అయిపోయి సినిమా ఈ నెల 26న సినిమా రిలీజ్ అవుతుంది ఆంధ్రదేశం అంతటా. అంటే మరి ఎంత కోఆపరేషన్ ఆయన చేస్తున్నారనేది, అలాగే ప్రతి నిర్మాతకి కూడా ఆయన అలాగే కోఆపరేషన్ చేసుకుంటూ ప్రతిదానికి కూడా అండదండలుగా ఉంటూ ఆయన ఎక్కడా కూడా అందరూ ఒక ఎత్తు ఆయన ఒక ఎత్తుగా తీసుకొస్తూ ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమం రోజు మళ్ళా కొత్త సినిమా మా విశాఖ సంస్థలో మళ్ళా పూసల రాధాకృష్ణ డైరెక్షన్ లో కొత్త సినిమా అనౌన్స్ చేస్తున్నాం. అది ఆ సినిమా మళ్ళా మాకు బాబు చేయడానికి, మా సంస్థలో మాకు ఉండటానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి బ్యానర్లో ఒక మంచి హీరోతో చేయాలని పొరుగు తిన్నాడాగాను. అవకాశం నాకు ఈ బ్యానర్లో కలగడం నటికుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఒక మంచి హీరో, మంచి మనిషి అయిన హీరో అయిన జగపతి బాబు గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్స్ అండి. అట్ ది సేమ్ టైం నాకు నా వెనకాల నేనున్నాను అని చెప్పి ఈ సినిమాకి నాకు రావడానికి కారణం కానీ ఏదైనా సరే మిత్రుడు అరుణ్ ప్రసాద్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.